సర్వే ఏ ప్రాతిపదిక మీద చేశారు, ఎవరు చేశారు, ఎవరి లాభాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారనేది ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ కొన్ని సర్వేలు కొన్ని ఛానల్స్లో చాలా దుర్మార్గంగా చూపించారు, చాలా ఏకపక్షంగా చూపించారు. మేమేమంటున్నామంటే సర్వే చేసే కంపెనీలకు కూడా ఒక మంచి అవగాహన ఉండాలి. ఒక 200 మంది శాంపిల్స్ తీస్తే ఒక నియోజకవర్గంలో ఒకలాగా ఉంటుంది. ఆ 200 మంది శాంపిల్స్ వేరే పార్టీలకు అనుకూలంగా ఉన్న వాళ్ళ శాంపిల్స్ తీస్తే ఒకలాగా ఉంటుంది. అలాగే ఒక 2000 మంది శాంపిల్స్ తీస్తే ఒకలాగా ఉంటుంది. అంటే ఆ సర్వే చేసేది ఒక మంచి నిబద్ధత కలిగి ఒక మంచి కంపెనీలు అయితే ఒకలాగా ఉంటాయి. స్వార్థంతో ఒక పక్షానికి ఒక పార్టీకి కొమ్ము కాయాలని చేసే సర్వేలు ఒకలాగుంటాయి. మేము అనేది ఒకటే, ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నారు. అనుభవం ఎవరికి ఉంది? ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అభివృద్ధి పథంలో పరుగులెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏ అనుభవం ఉందండి ఆయనకి? ఒక్క రోజన్నా అసెంబ్లీలోకి వెళ్ళాడా? ఒక్క గంటైనా ఎమ్మెల్యేగా పనిచేశాడా? ఒక మంత్రిగా పనిచేశాడా? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దోచేసి జైలుకి వెళ్ళి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి నెలలో 15 రోజులు 12 రోజులు సిబిఐ కోర్టులో చేతులు కట్టుకొని ముద్దాయిగా నిలబడే ఈ వ్యక్తి, ఇలాంటి వాళ్ళ ముఖ్యమంత్రులు ఏమి సందేశం ఇస్తున్నారు? వీళ్ళు ఏమి అభివృద్ధి చేయగలుగుతారు? ఇవాళ ఈ రాష్ట్ర నిర్మాణం జరగాలంటే ఒక విజన్ ఉండాలి. మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, నీకు ఏమి పరిపాలనా దక్షత ఉంది, ఏమి పరిపాలనా అనుభవం ఉంది? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత అవినీతి చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపించావు, పారిశ్రామికవేత్తలను జైలుకి పంపించావు, మీ మంత్రివర్గ సహచరుని జైలుకి పంపించావు, పారిశ్రామికవేత్తలైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్ జైలుకి వెళ్ళారు. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలా? కాదే. సుప్రీంకోర్టే సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడాడు. 2004కు ముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వకముందు నీ ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎంత చూపించావు? ఇవాళ ఆ రోజున 80 లక్షల రూపాయల ఆదాయం చూపించినటువంటి నువ్వు ఇవాళ 80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితికి మీ నాన్నగారు 6 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నువ్వు ఏ విధంగా ఇంత డబ్బు సంపాదించావు అని అంటే జవాబు చెప్పే పరిస్థితి లేదు. 43,000 కోట్లకు ఆస్తులు, షేర్స్ సీజ్ చేసి సుప్రీంకోర్టులో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ నిజం కాదా? కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజలు చాలా అవేర్నెస్తో ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని మోసం చేయలేరు. ఇవాళ తెలుగు జాతి నష్టపోయి ఉంది, కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి బయట పెట్టేసే నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నానంటే ఆయన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తుల్ని ప్రజలు కోరుకుంటారు, కానీ జైలుకి వెళ్ళి వచ్చి కేసుల చుట్టూ తిరిగే వ్యక్తుల్ని వాళ్ళ ప్రజలు కోరుకోరు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అపూర్వమైన విజయం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి సాధించబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు గుజరాత్ అభివృద్ధిని చూశారు. గుజరాత్ అభివృద్ధిని చూసినటువంటి నరేంద్ర మోడీ గారు, ఆయనకి రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు.